నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ పార్టీ సంబరాలు ఎలా ఉంటాయంటే 100 సీట్లు కూడా దాటలేకపోయినా తామేదో గోల్డ్ మెడల్ సాధించినట్టు. ఇక భారతదేశంలోని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తనేదో గ్రౌండ్ లెవెల్లో పడిపోయినట్టు, ఫెయిల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి సంబరాలను చేసుకున్నారు. ఈ సంబరాలలో యాజ్ యూజువల్గా మన రాహుల్ గాంధీ బాబు నోరు జారాడట. పాపం రాహుల్ గాంధీకి తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రోల్కి గురవుతాడు. ఇక చిన్న చితకగా నవ్వేటట్టు కాదు, అరే బాబు నిన్నెవర్రా ప్రధానమంత్రి అభ్యర్థిగా అనుకుంటుంది, ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఎలా రాజకీయాల్లోకి ముందుకెళ్తున్నావు, అటు వైనాడులో ఇటు రాయబరేలీలో అసలు ఎలా గెలిచావు అనేది అర్థం కావట్లేదు అని చాలామంది నవ్వుకుంటున్నారట. ఇంతకు రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు అనుకుంటున్నారా? ఆలస్యం ఎందుకు, ఆర్టికల్ చదువుతాను వినండి. ఒకవేళ వారణాసిలో ప్రియాంక గాంధీ నిలబడినట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయేవారని రాహుల్ గాంధీ మరోసారి కామెడీ చేశాడు. ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉన్నాయని, ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ఎనలేని సేవలు అందిస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకవేళ ప్రియాంక గాంధీ కనుక వారణాసిలో నిలబడినట్లయితే ప్రధాని నరేంద్ర మోదీకి డిపాజిట్ కూడా వచ్చేవి కావని రాహుల్ గాంధీ జోష్యం చెప్పారు. ప్రియాంక గాంధీకి కనీసం 2 లక్షల మెజారిటీ వచ్చేదని రాహుల్ గాంధీ బీరాలు పోయాడు. అయితే వారణాసిలో ప్రియాంక గాంధీని ఎందుకు కంటెస్ట్ చేయించలేదన్న ప్రశ్నకు మాత్రం రాహుల్ గాంధీ దగ్గర సమాధానం లేకపోవడం గమనార్హం. వినేటోడు వెర్రోడైతే చెప్పేటోడు చదువుకుంటూ పోతాడట. ఏం సేవ చేసింది రాహుల్ గాంధీ సార్? ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ చేసిన సేవలు చెప్పు. అసలు ఇట్లా కాదు, ప్రియాంక గాంధీకి చరిష్మా ఉంటే అదే ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీలో ప్రియాంక గాంధీని దించొచ్చు కదా. వైనాల్లో నువ్వు గెలుస్తాననే కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మరి నువ్వే 2 చోట్ల ఎందుకు పోటీ చేసినావు? అసలు ప్రియాంక గాంధీని ఎందుకు పోటీ చేయనీలేదు? వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీ చేయొద్దని ఎవరైనా అభ్యర్థించారా? ఎవరైనా వద్దని చెప్పారా? ఎవరైనా అడ్డుకున్నారా? ఎందుకు పోటీ చేయలేదు? భయపడా, లేకపోతే ఇలాంటి మేకపోతు గాంభీర్యాలను తర్వాత మాట్లాడడానికి ఎలాంటి అవకాశం ఉండదనా? మరి ఇంత కామెడీగానా? పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు చేతులు వదులుకొని ఆ పోటీ అయిపోయి గెలిచి అతిపెద్ద కూటమిగా మళ్ళీ అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి మంత్రిత్వ శాఖలు కేటాయించుకొని దేశ హితం కోసం అటువైపు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా చెక్ పెట్టాలని తలమునకలు అవుతుంటే నువ్వు కామెడీ చేసి మరి వాళ్ళని నవ్విస్తున్నావు. ఇంకా ఎన్నికల ప్రచారం అనేది మెదడులో నుంచి పోనట్టుంది సార్. రాహుల్ గాంధీ గారు, ఎన్నికలు అయిపోయాయండి, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు మీరు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చట్లేదు అని అడగడం పక్కన పెడదాం. ముందు మీరు ప్రజలకు ఇచ్చిన కార్డులు 8,500 రూపాయలు నెల నెల ఇస్తా అని చెప్పి ఉత్తరప్రదేశ్లో మీరు మాట్లాడుతున్న ఉత్తరప్రదేశ్లోనే మహిళలు మీ ఆఫీసుల చుట్టూకు వచ్చి అక్కడున్న నాయకుల జుట్లు వీగుతుంటారట కదా, దాని గురించి మాట్లాడండి. ఆ తర్వాత నరేంద్ర మోదీ గురించి మాట్లాడుదురు. కానీ ఇక ప్రియాంక గాంధీ వినేటోడు మస్తు నవ్వుకుంటాడు. ప్రియాంక గాంధీకి నరేంద్ర మోదీకి మధ్య పోటీ అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నుంచి ఆరోగ్య పరిస్థితులు చెప్పి సోనియా గాంధీ తప్పుకున్నప్పుడు మరి అదే ప్రత్యక్ష ఎన్నికలలోకి సోనియా గాంధీ నియోజకవర్గంలో లోక్సభ సిగ్మెంట్లో ప్రియాంక గాంధీ ఎందుకు దిగలేదు? ఓటమి జరుగుతుంది అని తెలుసా? ఏదేమైనా మీకు కామెడీ అనిపించిందా లేదా? ఉత్తరప్రదేశ్లో పాపం వీళ్ళు ఎంత అభివృద్ధి చేశారు అన్నది ఏమంటారు, యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత బుల్డోజర్లతో సమాధానం చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ అవకాశం ఇస్తే అక్కడ సేవ చేయడానికి పాపం ప్రియాంక గాంధీ సిద్ధంగా ఉందట. ఎలాగో రాయబరేలీ నుంచి తప్పుకుంటున్నావు కదా, బరిలో దింపు. ఏం జరుగుతుంది అన్నది ప్రజలే నిర్ణయిస్తారు ఈసారి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా, ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడూ అందించండి.
సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.